రోజు ప్యాకెట్ ఆడే కూడా లేదు. అప్పుడు దానికి నాకు ఇంటర్వ్యూ లేదు ఆ రోజు. అప్పుట ನಾನು వచ్చి ఆసుపత్రి ఆలూరు ఆసుపత్రిలోన మా బామారిది భార్యని ఇడిసి నా భార్యని నా బామారిది భార్యని మా బామారిదిని అందరిని ఇడిసి నేను ఇంటికి పోయినాను. పోయేటట్టు అలా 7 గంటలో 8 గంటలు అయింది. అంత లోపల పోయి నేను అన్నము మా పిల్లలు ముగ్గురు నేను అన్నం తిని పండుకున్నాము. పండుకనింటే వాళ్ళే వచ్చి నన్ను రాత్రి 3 గంటలప్పుడు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. నువ్వు ఎందుకు సార్ ఏళ్ళదప్పుడు వచ్చినారు అంటే నేను అడిగితే నువ్వు ఉకినే వచ్చి బండి ఎక్కరా అన్నారు. బండి ఎక్కంటే ఎందుకంటే ప్యాకెట్ వాళ్ళు సిక్కినారు కదా, దానికే నేను తొలకందని చెప్పినారు ఎస్ఐ, దానికే తొలకపోతున్నామని వాళ్ళు కూడా చెప్పినారు. దానికోసమే నేను సరేలే సార్ పొద్దున్న 10 గంటలప్పుడు ఇప్పుడంటే నా చేత కాదు, 10 గంటలకు పొద్దున్న బిల్లింగా పనులను తొలకని అదే వస్తారంటే నేను చెప్పినాను. వాళ్ళు ఏం చెప్తా ముంచగా ఎక్క బండి అంటానని వాళ్ళు ఇక్కడ వచ్చి బండి ఎక్కిసుకున్నారు. బండి ఎక్కిసుకొని నన్ను వాళ్ళ ముందు తొలకపోయినారు. సార్ నాకు ఏడదప్పుడు తొలకనే సార్, నాకు నా మొబైల్ కూడా మీరు తెలుసుకున్నారు, నాకు ఎవరికంటే ఫోన్ చేయాలా, మీరన్నా ఫోన్ చేసి ఇట్లా బిల్లింగ్ అప్పుడు చెప్పండి అంటే అప్పుడు చెప్పినారు. బిల్లింగా ఏడదప్పుడు మేము ఇవన్నీ ఎత్తుకొని వచ్చినాము, పొద్దున్న నువ్వు వచ్చి ఏమన్నా మాట్లాడదంటే మాట్లాడుకొని పో అంటే చెప్పాను. అంతే. ఇంకేం జరిగింది ఇంకా అది వచ్చి పొద్దున్న 8 గంటల కల్లా అంటే పొద్దున్న 6 గంటలకే వచ్చేసినాడు నాతోకి. వచ్చి ఇట్లే నువ్వు ఊకనే ఉండో వాళ్ళు వచ్చి మాట్లాడిపోతారులే అంటే నీకు చెప్పినాడు బిల్లింగ్ పన్ను. చెప్తే సరే అంటానంటే పైనాక వచ్చే ఎస్ఐ వచ్చినాక నన్ను పిలిచి ఎవరెవరు ఏమేమి ఇట్లా అంటే అడిగినాడు. ఏం నాకు తెలియదు సార్ అట్లా ఎట్లా అంటానంటే అప్పుడు ఈయనకి అట్లా చెప్పలేదు, ఇన్ని కట్లు కూడా కొట్టండి ఇన్ని అట్లయితే చెప్తాడంటేనని అప్పుడు కట్లు కూడా కొట్టిపించినాడు. అప్పుడు తట్టుకోలేక నేను ఒక 13 మంది పేర్లు నేను చెప్పినాను. ఇంకా ఎంతసేపు మనిషి తట్టుకుని అయ్యలేదు, ఎట్లా ఎద్దాని పండుకనేది కూడా లేస్తుంది. అలాంటి టైం అప్పుడు మనిషి అంతా కొట్లకి ఎవరు తడుస్తారండి. అందుకే నేను లేచి ఇట్లా వాళ్ళు దినము ఇంత అంటే చెప్తే ఇట్లా వాళ్ళు వచ్చారంటే కరెక్ట్ చెప్పాలా అట్లా ఎట్లా అంటారంటే నాతో వచ్చేవాళ్ళు మాత్రం 8 మంది నాన్న ఆ రోజు లేదు, 8 మంది మాత్రం నాకు దాకా ఆడేకి వస్తున్నారంటేనని వాళ్ళు 8 మంది పేరు చెప్పినాను. నువ్వు ఆ ఇసైతే మనుషులు డబ్బులు కట్టకపోతే మనిషికి 8,000 కట్టినాము, లేకుంటే నాన్న ఏమన్నా డబ్బులు కట్టకుంటే మనిషికి గంజా కేసు పెట్టండి అని చెప్పినాను. మా 13 మంది ఉన్నాము. గంజా కేసు పెట్టండి నాన్న డబ్బులు కట్టకుంటే అంటాను. అదే కట్టి అదే నిన్న 8,000 కట్టి స్టేషన్ మామూలు వేలు ఇస్తామని దగ్గర. అదే నా పేరు చిరంజీవి మల్లి, బోయ మల్లి అంటారు ఆధార్ కార్డులో ప్రతి ఒక్క దాంట్లో బోయ మల్లి, అడ్డు పేరు వచ్చి చిరంజీవి మల్లి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.